నమస్తే. వెల్కమ్ టు అభినవ్ భారత్. రైతుల గురించి ఒకసారి మనం చూస్తే ఇప్పటికే మొత్తం జిల్లా వ్యాప్తంగా నాట్లు వేస్తున్నటువంటి పరిస్థితి. నారుమళ్ళు పోసి కొన్ని ఏరియాలలో నాట్లు వేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా రైతులకు కావాల్సింది యూరియా. ఈ యూరియాతో గత పంటకు సంబంధించి చూస్తే కొన్ని మండలాల్లో ఇష్యూస్ చెలరేగాయి. కొన్ని ఏరియాలలో అల్లర్లు సైతం జరిగాయి. యూరియా విషయంలో కొట్టుకునే వారికెళ్లారంటే అర్థం చేసుకోవచ్చు. చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది యూరియా. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నూతనంగా ఒక యాప్‌ని ప్రారంభించినటువంటి సిట్యుయేషన్. ఈ యాప్ ద్వారానే రైతులు తాము నేరుగా మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 5 ఎకరాలకు ఒక విధంగా ఉంటుంది. 10 ఎకరాల వ్యవసాయదారులు కావచ్చు. ఇట్లా ఈ విధంగా ఉంటున్నటువంటి సిట్యుయేషన్. మాట్లాడదాం అసలు ఈ యాప్ ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయనే అంశం పైన జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ముఖ్యంగా ఇప్పుడు చాలా మట్టుకు జిల్లాలో వ్యవసాయ పనులు ప్రారంభించారు, నాట్లు స్టార్ట్ అయినాయి. ముఖ్యంగా యూరియా కొరత చాలా వేధిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ప్రస్తుతం నూతనంగా వచ్చిన యాప్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? యూరియా పక్కదారి పట్టకుండా ఏమన్నా ఉండే అవకాశాలు ఉంటాయి? రైతు మిత్రులందరికీ నమస్కారం అండి. మనకు నిజామాబాద్ జిల్లాలో వచ్చే యాసంగిలో సుమారు 5,30,000 ఎకరాలలో పంట సాగేయడానికి మనం ప్రణాళికలు చేయడం జరిగింది. ఈ 5,30,000 ఎకరాలలో 4,30,000 ఎకరాలు అనేది మన జిల్లాలో వరి సాగే జరుగుతుంది. అది కాకుండా మన జిల్లాలో ప్రధానంగా యాసంగిలో మక్కలు, తర్వాత కొంతవరకు శనగలనే పంటను తీసుకోవడం జరిగింది. అయితే ఈ యూరియాకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో గత వానాకాలంలో కానీ ఈ వచ్చే యాసంగిలో కానీ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. గత వానాకాలంలో ఈ జిల్లాలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా, రైతులకు ఇన్కన్వీనియన్స్ కలగకుండా ప్రతి సొసైటీ ద్వారా, ప్రతి ప్రైవేట్ డీలర్ ద్వారా కూడా మనం ఈ యూరియా, ఇతర కాంప్లెక్స్ ఎరువులు, DAP మొదలగునవి సరఫరా చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈ సీజన్ నుంచి, ఈ 20వ తారీఖు నుంచి మనము యూరియా బుకింగ్ యాప్ అనే ఒక యాప్ను మన రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించింది. దీని ప్రకారం ఏంటంటే రైతులు ఇబ్బంది పడకుండా ఇంటి దగ్గరే ఉండి ఆండ్రాయిడ్ ఫోన్తో బుకింగ్ చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే కొందరికి కొన్ని అనుమానాలు ఉండొచ్చు. మాకు పాస్బుక్ లేదు, ROFR ల్యాండ్స్ ఉన్నాయి, మేము కౌలు చేస్తున్నాము, మాకు యూరియా అందుద్దా లేదా, ఇలాంటి ఏ రకమైనటువంటి అనుమానాలకు తావులేదండి. పాస్బుక్ ఉన్న రైతులకు లేదా ROFR DS అంటారు, డిజిటల్లీ సిగ్నేచర్డ్ పాస్బుక్ ఉన్న వారికి, లేదా నాన్ డిజిటల్ సిగ్నేచర్ ఉన్నవారికి, మరియు కౌలు రైతులకు, ఈ 3 రకాల కేటగిరీలకు చెందినటువంటి రైతులకు కూడా ఈ యాప్ ద్వారా యూరియా అందుబాటులోకి రానుంది. దీంట్లో ఏంటంటే రైతు కానీ, రైతుకు సంబంధించిన వారి సంతానం కానీ, లేదా నియర్ బై ఉన్న వాళ్ళు కానీ, ఒకవేళ రైతు చదవడంలో, ఫోన్ వాడటంలో ఇబ్బంది ఉన్నట్టయితే తప్పకుండా వారి యొక్క సహాయం తీసుకోవచ్చు. ఇదే కాకుండా మన జిల్లాకు ఏంటంటే సుమారు 380 ఫర్టిలైజర్ కౌంటర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఈ 380 కౌంటర్స్కు సుమారు 406 మంది వాలంటీర్స్ను కూడా మన గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆర్డర్స్తో ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా వీరితో పాటు మన AEOs, వ్యవసాయ విస్తరణాధికారులు కూడా అందుబాటులో ఉంటారు. మండల వ్యవసాయాధికారులు అందుబాటులో ఉంటారు. సొసైటీకి ఆల్ PSCSలకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా అందుబాటులో ఉంటుంది. అదే రకంగా జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఖచ్చితంగా రైతులకు తెలియపరచడం కోసమని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది చాలా సింపుల్గా ఉండేటువంటి యాప్. ఒకసారి రైతు లాగిన్ అయినట్లయితే ఆ జిల్లాలో ఎన్ని బస్తాలు అందుబాటులో ఉన్నాయి అనేది తెలిసిపోతుంది. ఎవరైనా ఎన్ని బస్తాలు ఉన్నాయనే చూడవచ్చు, కానీ బుకింగ్ మాత్రం కేవలం రైతు మాత్రమే చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ రైతుకు కూడా మనం వారు వేసినటువంటి పంట ఎకరాలు, వీటి ప్రకారం అనేది ఈ యాప్లో పాపులేట్ అవుతుంది. దాని ప్రకారం విడతల వారీగా యూరియా అనేది రైతులకు
అందుబాటులోకి వస్తుంది. ముఖ్యంగా అంటే విడతల వారీగా అంటే 5 ఎకరాలు అంటే 0 to 5 ఎకరాల వ్యవసాయదారులకు ఒక రకంగా, మళ్ళీ 5 నుంచి 10, 10 నుంచి 20 ఆ పైన ఉన్న వాళ్ళు బుక్ చేసుకునే క్రమం వేరే ఉంటుందా? ఎట్లా ఉంటుంది? అయితే ఇప్పుడు 1 ఎకరం వరకు రైతు ఉన్నారు. సపోజ్ చిన్న రైతు ఉంటారు. వారు పదే పదే షాప్‌కు రాలేరు. కాబట్టి 1 ఎకరం వరకు ఉన్న రైతుకు ఒకే విడతలో యూరియా అనేది ఇవ్వబడుతుంది. 2-5 ఎకరాలకు ఉన్న వారికి స్ప్లిట్స్‌లో అంటే విడతల వారీగా అది 2-3 విడతల వారీగా అలా అందజేసే అవకాశం ఉంది. దీనివల్ల ఒకవేళ ఆ రైతుకు పెద్ద ఫార్మరు 20 ఎకరాలకు ఎక్కువ ఉందనుకోండి, విడతలు ఎక్కువ ఉంటాయి. అంటే రైతుకు విడతల వారీగా ఇయ్యడంలో ఉద్దేశ్యం ఏంటంటే, మనం వేసే వరికి కానీ ఇతర పంటలకు కానీ విడతల వారీగానే మనము ఎరువుల్ని వేసినట్లయితే అవి సమర్థవంతంగా ఆ ఎరువును యూరియాను కానీ ఇతర ఎరువులను కానీ ఉపయోగించుకునేడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా టెక్నికల్గా కూడా ఆ విడతల వారీగా అందించడము, విడతల వారీగా రైతులు వాడుకోవడం అనేది శాస్త్రీయంగా కూడా సరి అయిన పద్ధతి అండి. దీనికి సంబంధించి ఏంటంటే ఒక్కొక్క ఎకరేజ్ అంటే 5 ఎకరాల వరకు 1 ఎకరం వరకు ఒక రకంగా, 2-5 ఎకరాలు ఒక రకంగా, అబౌట్ 20 ఏకర్స్ ఒక రకంగా ఆ విడతలు అనేవి ఆ వేసిన పంటకు అనుకూలంగా ఉండేటట్టే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ రైతులు ఏ రకమైనటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదండి. రైతులు ఖచ్చితంగా వారికి అవసరం ఉన్నటువంటి యూరియా అనేది అందుబాటులోకి తేవడం జరుగుతుంది. దీనిలో ఏ రకమైన ఇబ్బంది జరగదు. ఇప్పుడు యూరియా అంటున్నారు. యూరియా కేవలం మొబైల్ ఏదైతే యాప్ చెప్తున్నారో యాప్‌లోనే రిజిస్టర్ అయ్యి బుక్ చేసుకోవాల్సి ఉంటుందా? మరి ఇంతకుముందు రైతులు వెళ్ళే సొసైటీలు కావచ్చు, అక్కడ ఏమైనా లభిస్తుందా? ఈ యాప్ అందుబాటులోకి వచ్చినాక కేవలం ఈ యాప్‌లో బుకింగ్ చేసుకున్నాకనే యూరియా అనేది తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. డైరెక్ట్‌గా సొసైటీలకు కానీ, ప్రైవేట్ డీలర్స్ షాప్‌కు కానీ పోయినట్లయితే అక్కడ తీసుకునే ప్రొవిజన్ లేదు. కాబట్టి దయచేసి రైతులందరూ గమనించాల్సింది ఏంటంటే ఖచ్చితంగా బుకింగ్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు సపోజ్ ఒక రైతు బుకింగ్ చేసుకున్నాడంటే ఆ రైతు పేరు మీద పలానా షాప్‌లో 5 బ్యాగులో 10 బ్యాగులో ఎన్నుంటే అన్ని ఒక రోజు వరకు కూడా వారి పేరు మీదనే ఉంటాయి. ఒకరోజు 24 అవర్స్ అంటే ఈరోజు ఈ టైంలో బుక్ చేసుకుంటే రేపు నైట్ 12 వరకు కూడా వారు ఎప్పుడైనా తీసుకెళ్ళొచ్చు. రేపు నైట్ అయిపోయినాక ఎల్లుండి మాత్రం మళ్ళీ అది ఫ్రెష్ బుకింగ్‌కు ఓపెన్‌గా ఉంటుంది. అంటే కొన్ని సందర్భాల్లో ఏమైతుందంటే ఫార్మర్స్ పండుగలు లేకపోతే వేరే కార్యక్రమాలు ఉండి పోలేని పక్షంలో కూడా ఈ బుకింగ్ అనేది 24 అవర్స్ ఉంటుంది. ఆ తర్వాత క్యాన్సిల్ అయినా కానీ మళ్ళీ ఆ రైతుకు ఎన్ని బస్తాలు అవసరమో అంటే యాప్‌లో ఎన్ని బస్తాలకు లెక్క అయ్యిందో మళ్ళీ అన్ని బస్తాలు కూడా ఆ సంబంధిత రైతుకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కూడా మనం ఏ రకమైనటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రైతులు బుక్ చేసుకున్న తర్వాత వీళ్ళకు చాలా దాంట్లో అనేక రకమైన క్వశ్చన్లు అడుగుతాయని చెప్పేసి అంటే రైతులకు మీరు అవగాహన కల్పించారా? మరి ఇంత పెద్ద మొత్తంలో యాప్‌ని ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ యూరియా బుకింగ్ యాప్ అనేది చాలా సింపుల్‌గా ఉన్నటువంటి యాప్. ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఏంటంటే రైతులకు ఆల్రెడీ డీలర్స్‌కు, రైతులకు, వ్యవసాయ శాఖకు సంబంధించిన సిబ్బందికి, సొసైటీస్‌కి సంబంధించిన వారికి అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఏంటంటే మనకున్నటువంటి అవుట్లెట్స్ దగ్గర కూడా జీపీఓలను తర్వాత ఏఈఓలను వారికి అసైన్ చేసి ఎవరన్నా ఫార్మర్ తెలవకుండా బుకింగ్ లేకుండా వచ్చినప్పటికీ వారిని బ్యాక్ పంపకుండా వారికి అక్కడ డిమాన్స్ట్రేషన్ చేసి ఆ సంబంధిత వాలంటీర్ కానీ, ఏఈఓ కానీ, ఏఓ గారు కానీ, ఏడీఏ కానీ ఎవరైనా వ్యవసాయ శాఖ సంబంధించిన వారు కానీ మేము ఇచ్చిన వాలంటీర్స్ కానీ అక్కడ డిమాన్స్ట్రేట్ చేసి ఈ రకంగా బుక్ చేసుకోవాలి అనేది తెలియపరచడం జరుగుతుంది. దీనిలో చాలా సింపుల్ యాప్, ఏ రకమైన ఇబ్బందులు రావు. బ్లాక్ మార్కెట్‌కి తావివ్వకుండా ఇలాంటి యాప్ ఉపయోగపడుతుందంటారా? ఖచ్చితంగా ఈ యాప్ వల్ల సాగు చేసే రైతుకు 100% యూరియా అందించడం జరుగుతుంది. వారికి పాస్బుక్ లేని పరిస్థితుల్లో కూడా నాన్ డిఎస్ ఫార్మర్స్ కానీ, టెనెంట్ ఫార్మర్స్ కానీ ఎవరికైనా కానీ సాగు చేసే రైతుకు ఎన్ని బస్తాలు పడతాయో శాస్త్రీయంగా అన్ని బస్తాలను యాప్ ద్వారా అందుబాటులోకి తెచ్చాము. ఈ విషయంలో ఏ రకమైనటువంటి ఇబ్బంది జరగదు. కాబట్టి రైతులు
ఆ, తమరికి తెలియదు అనుకుంటే దాదాపు సింపుల్గా ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. ఇంకా మాకు ఏమన్నా ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఆ షాప్ల దగ్గర కానీ సొసైటీల దగ్గర కానీ మేము వాలంటీర్స్ను ఉంచడం జరిగింది. వారు ఆ, రైతులకు తెలియపరచడం జరుగుతుంది. అంటే వీళ్ళు యాప్లో బుక్ చేసుకున్న తర్వాత సొసైటీలోకి వెళ్ళాలా, ఇంకా కొన్ని మన అడిషనల్ సెంటర్స్ ఏమైనా ఏర్పాటు చేశారు? రైతులు యాప్లో బుక్ చేసుకోవడంలో ఏమవుతుందంటే, సపోజ్ ఒక ఏరుగట్ల మండలంలో ఒక రైతు ఉన్నారనుకుందాం. వారు ఏరుగట్ల మండలం సొసైటీకి కానీ లేదా అక్కడ ఉన్న ప్రైవేట్ డీలర్కి కానీ వారు యాప్లో యాప్లో పోగానే మీరు ఏ మండలంలో ఏ డీలర్ దగ్గర కొనాలనుకుంటారు అనే ఆప్షన్ ఉంటుంది. అది మనం క్లిక్ ఇచ్చినట్టయితే ఆ డీలర్ దగ్గర స్టాక్ చూసుకోవాలి. సపోజ్ హనుమాన్ ఫర్టిలైజర్స్ అనుకుందాం, వాళ్ళ దగ్గర ఒక 100 బస్తాలు ఉన్నాయి. 100 బస్తాల వరకు ఆ మండల రైతులు బుక్ చేసుకుంటారు అనుకుందాం. ఇంకా కొంతమంది మిగిలిపోయారు అనుకుందాం. ఆ పక్కనే వేరే మండల్లో కూడా వారు బుక్ చేసుకునే అవకాశం ఉంది. అంటే బుకింగ్ ఉన్న ఫార్మర్కు ఖచ్చితంగా యూరియా దొరుకుతుంది. ఒకవేళ బుకింగ్ లేదనుకుంటే ఫార్మరు ఆ డీలర్ షాప్కు వచ్చేంత వరకు వెయిట్ చేయొచ్చు, లేదా కొంచెం దూరం నుంచి అయినా ఆ యూరియా వేరే డీలర్ పక్క మండలం డీలర్ దగ్గర స్టాక్ ఉన్నట్లయితే బుక్ చేసి తెచ్చుకునే అవకాశం ఉంది. జిల్లా మొత్తంలో రైతు ఎక్కడైనా స్టాక్ ఉన్న దగ్గర వారి ఇష్టం వచ్చిన దగ్గర బుక్ చేసుకునే సదుపాయం ఉంది. రైట్. ప్రస్తుతం ఏదైతే ఈ సీజన్లో ఇప్పటివరకు ఎన్ని ఎకరాల్లో వరి సాగు అయిందంటారు? సుమారు ఇప్పుడు మనకేంటంటే మక్కలు అనేవి సుమారు ఒక 35,000 ఎకరాలలో వేయడం జరిగింది. వరి అనేది ఇప్పుడు నారు దశలో ఉంది, ఫీల్డ్ ప్రిపరేషన్ నడుస్తుంది. సుమారు ఒక 60 నుంచి 70,000 మధ్యలో నాట్లు కూడా వేయడం జరిగింది. కొంత శనగలు అనేది ఒక 15,000 ఎకరాల వరకు వేయడం జరిగింది. కాబట్టి వీటి మొదటి డోసుకు సంబంధించినటువంటి యూరియాకి కానీ ఇతర కాంప్లెక్స్లకు కానీ ఇతర విత్తనాలకు కానీ లేదా పురుగు మందులకు కానీ ఏ ఇన్పుట్కి కూడా ఇబ్బంది జరగకుండా గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు పర్యవేక్షిస్తున్నాము. ఏ రకమైన ఇబ్బందులు జరగవు. అంటే మొత్తానికి ఈ సీజన్లో ఎన్ని లక్షల ఎకరాలు వరి వేసే అవకాశం ఉంటుందంట? మనకు జిల్లాలో మొత్తం 5,30,000 ఎకరాల వరకు సాగులోకి రానుంది. అందులో 4,30,000 ఎకరాల వరకు సుమారు వరిని సాగు చేస్తారని అంచనా వేయడం జరిగింది. అంటే గతంలో కంటే ఈసారి అంటే గత వర్షాకాలంలో ఎక్కువ మొత్తంలో సాగు చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం గత సంవత్సరంతో పోలిస్తే తక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. వరిలో తక్కువ అయ్యే అవకాశం అయితే ఏం కనిపిస్తలేదండి. ఖచ్చితంగా వరి అనేది ఎందుకంటే నీరు అనేది అవైలబుల్గా ఉంది, సీజన్ ఫేవరబుల్గా ఉంది కాబట్టి వరిలో ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. వరి ఖచ్చితంగా 4,30,000 ఎకరాలు ఖచ్చితంగా పడుతుంది. ముఖ్యంగా వరి అనేసరికంటే ముఖ్యంగా సీడ్స్ చాలా ఇంపార్టెంట్. ఈ సీడ్స్లో కొన్ని మనం ఈ జిల్లా నిజామాబాద్ జిల్లా చూసుకోవచ్చు, పక్కనే ఉన్నటువంటి కామారెడ్డి జిల్లా చూసుకోవచ్చు. ఈ ఏదైతే సీడ్స్లో కొన్ని లోపాలు జరిగినాయి అంటే సరైన క్రమంలో అది మొలకెత్తక తర్వాత చివరి దశలో చాలా ఇబ్బందులు తలెత్తినటువంటి అంశంగా చూడవచ్చు. చాలా పంట నష్టపోయారు, దిగుబడి సరిగ్గా రానటువంటి అంశం. ప్రస్తుతం సీడ్ విషయంలో ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? మరి అట్లాంటి ఏదైనా ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఏంటి? రైతులకు ఏమన్నా చెప్పారా ఇట్లాంటి? మనకు విత్తనాలకు సంబంధించి మన నిజామాబాద్ జిల్లాలో టీజీ సీడ్స్ తరపున కూడా గవర్నమెంట్ కార్పొరేషన్ దీని తరపున కూడా విరివిగా అన్ని వివిధ రకాలైనటువంటి విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. రైతులు దయచేసి అక్కడ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. అక్కడ పూర్తి పర్యవేక్షణలో టెక్నికల్గా సౌండ్ ఉన్నటువంటి ఆఫీసర్స్ తోటి ప్రొడక్షన్ చేయడం జరిగింది. వారి దగ్గర కొనుక్కోవచ్చు. లేదా మన దగ్గర నిజామాబాద్ జిల్లాలో చాలా రకాలైనటువంటి పేరు మోసిన కంపెనీలు కూడా ఉన్నాయి. వారి దగ్గర కూడా ఈ ప్యాడీ అనేది అందుబాటులో ఉంది. ఎవరు గవర్నమెంట్ సీడ్ అయినా ప్రైవేట్ సీడ్ అయినా మా వ్యవసాయ అధికారులు అందరూ కూడా కంపెనీలకు సంబంధించిన విత్తనాలను శాంపుల్స్ తీయడం జరుగుతుంది. వారి వెనక ఎన్ఫోర్స్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సరైన సీడు మాత్రమే రైతుకు అందాలి అన్న ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. విజిలెన్స్ టీమ్స్ ఉంటాయి, తర్వాత టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఉంటాయి, ఫర్టిలైజర్ సీడ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు. వివిధ రకాలుగా దీన్ని మనం ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ ఎవరైనా దాంట్లో తప్పులు జరిగినట్లయితే చట్ట ప్రకారం శిక్షలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మన జిల్లాలో వరికి సంబంధించి కానీ మొక్కజొన్నకు సంబంధించి కానీ వేరే ఇతర విత్తనాలకు సంబంధించి కానీ ఏ రకమైన
సమస్యలు తలెత్తకుండా ఇందాక వారు అడిగినట్టు మొలక శాతము లేదా చివర్లో కొన్ని సమస్యలు వస్తాయని అనుకునే అవకాశానికి కూడా తావు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాము. మొలకంటే ఇప్పుడు మనకు యాసంగిలో కొంచెం చలి ఎక్కువ ఉందండి నిజామాబాద్ జిల్లాలో. దానివల్ల కొంత నారుమళ్ళు అనేవి ఏపుగా ఎదిగే అవకాశం ఉండకపోవచ్చు. దానివల్ల మనం కంగారు పడాల్సిన పనేం లేదు. కొంచెం సాయిల్ టెంపరేచరు, వాతావరణంలో టెంపరేచర్ పెరిగినాక నారు అనేది బ్రహ్మాండంగా వస్తుంది. కాబట్టి ఆ మొలకలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. మనం వరిలో 80% మొలకను మనం ప్రామాణికంగా తీసుకుంటాము. ఖచ్చితంగా ఆ ప్రమాణాలు ఉంటేనే మనం మార్కెట్లోకి ఏ కంపెనీ అయినప్పటికీ, ఏ గవర్నమెంట్ సంస్థ అయినప్పటికీ, ఇండివిజువల్ ఫార్మర్ అయినప్పటికీ ఎవరికైనా అందరికీ కూడా చట్ట ప్రకారమే ప్రొవిజన్స్ ఉంటాయి. దాని ప్రకారమే మా వ్యవసాయ శాఖ అనేది పనిచేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే ఫర్టిలైజర్లో చాలా రకాల పర్యవేక్షణ మీ వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో ఏవో కావచ్చు, ఇంకా దానికైనా కింది స్థాయి అధికారులు మండలం కావచ్చు, గ్రామాల్లో ఉండే ఏఈఓలు వీళ్ళు సరైన పర్యవేక్షణ లేదు అని చెప్పేసి చాలా సందర్భాల్లో చాలా కంప్లైంట్స్ వచ్చినటువంటి నేపథ్యం. మళ్ళీ మా రైతులకు మొత్తం దీని సూచనలు సరిగ్గా ఇవ్వకపోవడం, ఇట్లాంటివి అయితే చాలా సమస్యలు అయితే గతంలో బయటపడ్డాయి. ఫర్టిలైజర్ విషయంలో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది దాని విషయంలో మీరు అసలు ఏం చేస్తారు? ఫర్టిలైజర్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయి, వాళ్ళు కుమ్మక్కయ్యారు అనే సందర్భం కూడా చాలా సందర్భాల్లో వినిపించినటువంటి వార్త. ఫర్టిలైజర్ విషయంలో కూడా ఫర్టిలైజర్ ఇన్స్పెక్టర్స్గా మండల వ్యవసాయ అధికారులు, అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ ఉంటారండి. వారు కూడా ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ ప్రకారం సదరు డీలరు ఏమన్నా తప్పులు చేసినట్లయితే శిక్ష కొరకు చట్ట ప్రకారం శిక్ష కొరకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మా వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తీర్ణాధికారులు అందరూ కూడా ఫైనల్గా ఏంటంటే ఈ ఎన్ఫోర్స్మెంట్ తోటి, సీడ్ అయినా ఫర్టిలైజర్ అయినా పెస్టిసైడ్ అయినా ఎన్ఫోర్స్మెంట్ పవర్స్ తోటి ఖచ్చితంగా నాణ్యమైనటువంటి ఇన్పుట్స్ని రైతులకు వెళ్ళే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. ఈ క్రమంలో ఎవరున్నప్పటికి కూడా తప్పు జరిగినట్టు అనిపిస్తే రైతు మహాశయులు కూడా మాకు వ్యవసాయ అధికారులకు కంప్లైంట్ చేయవచ్చు. దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది పరిస్థితి. మొత్తానికి రైతుల సాగు ఏదైతే వరి విస్తీర్ణం ఇప్పటికే దాదాపుగా 5,30,000 ఎకరాలు ఉంటే దానికి దాదాపు 90% వరకు వేస్తారు. ఈసారి పంటలు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కూడా భారీగా పంటలు వేసే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా ఈ పంటలకు సంబంధించి యూరియా కొరత లేకుండా చూస్తున్నాము. ఆ యూరియాకు కొత్తగా వచ్చినటువంటి యాప్ ద్వారా పక్కదారి పట్టకుండా బ్లాక్ మార్కెట్కి తావు లేకుండా ఈ యాప్ ఉపయోగపడుతుందని చెప్తున్నటువంటి సిచ్యువేషన్. దాంతోపాటు ఏదైతే ఫర్టిలైజర్ విషయంలో కఠినమైనటువంటి ఖచ్చితంగా నిబంధనలు పాటించాలి, లేకపోతే కఠిన చర్యలు తప్పవు అన్నట్టు వ్యవసాయ అధికారి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.